కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెసిపీ ఎవరైనా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ రెసిపీ ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపిస్తాను. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని దీనిలోకి కూరకు సరిపడగా నూనె అయితే వేసుకోవాలండి. నేను 3 గరిటెల నూనె అయితే వేసుకున్నాను. నూనె వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్, 1/2 స్పూన్ పసుపు వేసుకొని చక్కగా అంతా కలిపేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇక్కడ నేను గుడ్లు పాడైనయా లేదా అని టెస్ట్ చేయడం కోసం వాటర్లో వేసి ఉంచుకున్నానండి. అవి పక్కన పెట్టేసుకొని వెల్లుల్లి కారం రెడీ చేసుకుందాం. ఇక్కడ మిక్సీ జార్ తీసుకొని 2 స్పూన్ల కారం తీసుకుంటున్నాను. ఒక 7 వెల్లుల్లి రేఖలు, అలాగే ఒక 1/2 స్పూన్ జీలకర్ర కూడా తీసుకొని దీన్ని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా కచ్చపచ్చగా అయితే గ్రైండ్ చేసి తీసుకున్నాను. చూడండి, ఉల్లిపాయ ముక్కలు అయితే చాలా వరకు మగ్గిపోయినాయి. చక్కగా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒకసారి అంతా కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న పెద్ద టమాటా అండి, ఇది ముక్కలు కట్ చేసుకొని వేసేసుకున్నాను. వేసుకొని టమాటా ముక్కలు కూడా మగ్గేంత వరకు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. చూడండి, టమాటా ముక్కలు కూడా చక్కగా మగ్గిపోయి దీనిలో ఉన్న వాటర్ కూడా మొత్తం ఇంకిపోయింది. ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని సపరేట్ చేసేసుకొని ఇప్పుడు సపరేట్ అయిన దానిలో నుంచి వచ్చిన నూనె ఉంటుంది కదా, దానిలోకి పగలగొట్టి పెట్టుకున్న గుడ్లు కూడా వేసేసుకున్నాను. నేను ఇక్కడ 6 గుడ్లు అయితే తీసుకున్నాను. ఒక్కసారి మూత పెట్టి ఒక 5 మినిట్స్ వదిలేసాను. చూడండి, కింద కొంచెం గట్టిపడింది కదా, గట్టిపడి ఈ విధంగా ఉన్నప్పుడు గరిటతో ఈ విధంగా నెమ్మదిగా అటువైపు కూడా తిప్పుకోవాలి. ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెసిపీ చాలా అంటే చాలా సింపుల్ అండి. చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. టమాటా వేసుకోవడం అనేది ఆప్షనల్ మాత్రమేనండి. టమాటా వేసుకుంటే ఏంటంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది, అన్నం కూడా ఎక్కువ కలుస్తుందని నేను ఆ విధంగా వేసుకుంటాను. ఒకవేళ మీకు అలా నచ్చదు అని అనుకుంటే టమాటా స్కిప్ చేసేయచ్చు. చూడండి, ఇప్పుడు ఈ విధంగా ఈ గుడ్డుని చక్కగా మనం ముక్కలు పెద్ద ముక్కలుగానే ఉండేలాగా చూసుకోవాలండి. మొత్తం అంతా మిక్స్ చేసేసి ఉల్లిపాయ ముక్కలతో అంతా చేసేస్తే అది ఎలా ఉంటుందంటే కోడిగుడ్డు పుల్లలాగా అయిపోతుంది. కాబట్టి పెద్ద ముక్కలు ఉండేలాగా చూసుకొని చక్కగా చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం ఉంది కదా, దాన్ని కూడా వేసేసుకొని ఇది మొత్తం ఈ ముక్కలకి అంతా పట్టేటట్టుగా చక్కగా ఈ విధంగా గరిటెతో అనుకుంటూ అంతా కలుపుకోండి. నేను చేసింది ఏంటంటే కొంచెం ముద్దలాగా అయింది, అందుకే కొంచెం టైం పట్టింది. చూడండి, ఈ విధంగా కలిపేసుకోవాలి. కలుపుకొని కొంచెం వేగనివ్వాలి. గుడ్డు ముక్కలు ఏంటంటే క్రిస్పీగా వేగేటట్టుగా, కొంచెం ఎర్రగా వేగేటట్టుగా వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత లాస్ట్గా దీనిలోకి కొత్తిమీర అయితే వేసేసుకొని అంతా కలుపుకొని కొంచెం కొత్తిమీర మగ్గనివ్వాలి. రెసిపీ ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.